Hey, hello, hi, dear friends. Welcome to Roshan's English Word. ఇవాళ మనము కలెక్టివ్ నౌన్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కలెక్టివ్ నౌన్ is a noun which denotes or refers to a group of person, place or things. అంటే కలెక్టివ్ నౌన్ అనేది ఒక సమూహము, వ్యక్తుల యొక్క సమూహం గురించి కానీ లేదా ప్లేసెస్ యొక్క సమూహం గురించి కానీ వస్తువుల యొక్క సమూహం గురించి కానీ తెలియజేసేది కలెక్టివ్ నౌన్. ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం కనుక చూసుకున్నట్లయితే పీపుల్ అంటే వ్యక్తులకు సంబంధించి ఎ బ్యాండ్ ఆఫ్ మెన్. ఎ బ్యాండ్ అనేది ఇక్కడ వ్యక్తుల సమూహాన్ని తెలియజేస్తుంది. ఎ క్యాస్ట్ ఆఫ్ యాక్టర్స్, ఇది ఆ పాత్రల యొక్క సమూహం గురించి తెలియజేస్తుంది. ఎ స్టాక్ ఆఫ్ లైబ్రేరియన్స్, ఎ సెంటెన్స్ ఆఫ్ జడ్జెస్, a galaxy of beauties, a bevy of girls, a choir of singers, a hack of smokers, a blast of hunters. అలాగే యానిమల్స్ ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఏ కాలనీ ఆఫ్ గర్ల్స్, ఏ బ్రూడ్ ఆఫ్ హెన్స్, ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ టర్కీ, ఏ గ్రూప్ ఆఫ్ guinea pigs, a litter of cubs, a kennel of dogs, a sloth of bears, a gang of weasels. థింగ్స్ విషయాన్ని మనం ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఏ బ్యాచ్ ఆఫ్ కేక్స్, ఏ బాటిల్ ఆఫ్ మిల్క్, ఏ బౌల్ ఆఫ్ రైస్, ఏ బాక్స్ ఆఫ్ సిరియల్, ఏ క్యాన్ ఆఫ్ సోడా, ఏ కార్టన్ ఆఫ్ మిల్క్, ఏ కప్ ఆఫ్ టీ, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనకి మల్టీ కలర్లో సెంటెన్సెస్, ఈ సెంటెన్స్ లో వర్డ్స్ ని వేర్వేరు కలర్ లో ఇవ్వడం జరిగింది. ఈ మొదట ఉన్న కలర్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవి కలెక్టివ్ నౌన్ ని తెలియచేస్తాయి. ఇక్కడ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే కలెక్టివ్ నౌన్ అంటే మనుషుల యొక్క కానీ స్థలాల యొక్క కానీ వస్తువుల యొక్క కానీ ఒక గుంపుకు ఇచ్చినటువంటి పేరు. ఉదాహరణకి క్రౌడ్ అంటాం, క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం, అంటే ఏంటి మనుష్యుల యొక్క గుంపు. అలాగే ఆర్మీ అంటాం, షీఈ్ వర్కింగ్ ఇన్ ఆర్మీ అంటాం. ఆర్మీ అంటే ఏంటండి సైన్యం, అది ఒక గుంపు, అది ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు. హర్డ్ అంటుంటాం, హర్డ్ అంటే ఏంటి పశువుల మంద. ఎ బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏంటి గుత్తి. గుత్తి అనేది ఏంటి సమూహాన్ని గురించి, ఒక గుంపుని గురించి తెలియజేస్తుంది. కలెక్టివ్ నౌన్ మళ్ళీ ఒకసారి చూడండి, కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ అని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు మరికొన్ని ఇస్తున్నాను ఈ వీడియోలో. దీన్ని జాగ్రత్తగా చూసి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో చివరిలో మీకు ఈ వీడియోలో దీనిపైన అభిప్రాయాల్ని స్పష్టంగా మీ కామెంట్స్ లో తెలియజేయండి. Don't forget to like, share and subscribe. Thank you for watching friends. Your Roshan.